ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ మిలాన్ హిందూ మహాసముద్ర నావికా సింపోజియం కార్యక్రమాలను బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహించారు. ఐఎఫ్ఆర్లో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని నౌకాదళ సైనిక విన్యాసాలను పరిశీలించి యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి దేశాల నుంచి వచ్చిన విదేశీ నౌకలు, భారత నౌకాదళానికి చెందిన నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధనా నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఈ సందర్భంగా దేశ భద్రత, సముద్ర రక్షణపై రాష్ట్రపతి ప్రసంగిస్తూ International Fleet Review reflects unity, trust, and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. It is a positive message to the global community that the commitment and result of the collective strength can overcome all challenges. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా సోమవారం ప్రారంభమైంది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో అందరి సంక్షేమం, మానవ కేంద్రిత అభివృద్ధి లక్ష్యంగా కృత్రిమ మేధను వినియోగించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న పలు సెషన్లలో ప్రపంచ నలుమూలల నుండి పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, సాంకేతిక ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఏఐ ఎక్స్పోను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సాధికారతకు కృత్రిమ మేధ, ఏఐ ఒక సాధనంగా మారాలని ఆకాంక్షించారు. భారతదేశం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో పాటు దానిని వేగంగా స్వీకరిస్తుందని వివరించారు. మానవ చరిత్రలో ఏఐ ఒక పరివర్తనాత్మక అధ్యయనాన్ని సూచిస్తుందని, దీనిని ప్రజాస్వామీకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. భారత్లో ఏఐ సమ్మిట్ నిర్వహించడం దేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు గర్వకారణమని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत दुनिया की सबसे बड़ी युवा आबादी का देश है, सबसे बड़े टेक टैलेंट पूल का केंद्र है, सबसे बड़े टेक एनेबल्ड इकोसिस्टम का उदाहरण है. भारत नई टेक्नोलॉजी बनाता भी है और उसे अभूतपूर्व तेजी से अपनाता भी है. इस समिट का भारत में होना भारत के साथ ही पूरे ग्लोबल साउथ के लिए गर्व का विषय है. రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 10న రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల సభ్యత్వ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్, మార్చి 5న నామినేషన్ల దాఖలు, 9న ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 16న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. వచ్చే ఏప్రిల్ 2, 9 తేదీల్లో 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలు ఉండగా, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, ఛత్తీస్గఢ్లో 2, హర్యానాలో 2, తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానం ఖాళీ అవనున్నాయి. విశాఖపట్నంలో జరిగిన మిలన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ అధిపతులు, ప్రతినిధులను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ సముద్రంలో ఉత్పన్నమవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పడంలో నావికాదళాల పాత్ర పెరిగిందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యం, రవాణాలో భారీ పెరుగుదల వచ్చిందని తెలిపారు. సముద్ర తలంలో ఉగ్రవాదం, అక్రమ కార్యకలాపాలు, రవాణా మొదలైన అనేక సమస్యలు ఉన్నాయని, వీటి నుండి మన జలాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఏ ఒక్క నావికాదళం ఈ సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేదని, సురక్షితమైన భవిష్యత్తు కోసం నావికాదళాల మధ్య సహకారం చాలా అవసరమని రక్షణ మంత్రి పేర్కొంటూ
stands as the largest and most inclusive edition today, a reflection of the confidence the global maritime community places in India as a trusted and responsible maritime partner. To enhance interoperability among navies of partner countries, improve professional competence by sharing of the professional experiences and practices, and deepen friendship among participating navies by evolving bonds of mutual advantage. Through joint exercises at sea, professional interactions during such meetings, and the cultural exchanges, we reaffirm our commitment for establishing a lasting bond of friendship. విశాఖపట్నంలో 9వ హిందూ మహాసముద్ర నావికా సింపోజియం ఐఓఎన్ఎస్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సింపోజియం అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. రాయల్ థాయ్ నేవీ నుండి భారత నావికాదళం ఐఓఎన్ఎస్ అధ్యక్ష పదవిని స్వీకరించింది. ఐఓఎన్ఎస్ తొలి అధ్యక్ష పదవిని 2008 నుండి 2010 వరకు భారత్ నిర్వహించింది. 16 సంవత్సరాల తర్వాత భారతదేశం తిరిగి ఈ పదవిని అందుకుంది. హిందూ మహాసముద్ర తీర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 దేశాల నుండి నావికా దళాల అధిపతులు, సముద్ర భద్రతా సంస్థల అధిపతులు ఐఓఎన్ సమావేశానికి హాజరయ్యారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సహకారం భద్రతను బలోపేతం చేయడానికి ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళ అధిపతి ఐఓఎన్ఎస్ చైర్మన్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర భద్రత, విపత్తులో సహకారం, సమాచార భాగస్వామ్యం వంటి వాటిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, నైపుణ్యాభివృద్ది కల్పనపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమక్షంలో 7 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన కృత్రిమ మేధ ద్వారా పోటీతత్వం అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృత్రిమ మేధ ద్వారా సమీప భవిష్యత్తులో అద్భుతాలను సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు ద్వారా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుని దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అమరావతి క్వాంటం వ్యాలీతో పాటు గూగుల్ వంటి సంస్థల రాకతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ Our Honorable Prime Minister is promoting India AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. దేశంలోని పట్టణ మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఇది భారత నగరాల రూపురేఖలను మార్చడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధిలో కీలక చోదక శక్తిగా మారుతుందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సాగే ఈ పథకం ద్వారా పట్టణ రంగంలో రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా కేవలం నిధులు కేటాయించడమే కాకుండా బాధ్యతాయుతమైన పాలన, పౌర కేంద్రీకృత సంస్కరణలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో అనేక గొప్ప మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి వివరిస్తూ Pradhan Mantri Jan Aushadhi Pariyojana, schemes like Amrit Pharmacies. You may have these within the AIIMS campus. When you hear of programs like Pradhan Mantri National Dialysis Scheme, these are some of the programs which are providing a major relief to patients, especially those
who come from the lower income groups. And above everything, we have the flagship initiative, the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. This is the world's largest health assurance scheme. భారత వాణిజ్య పరిశ్రమల సంఘాల సమైక్య ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లు అభివృద్ధి చేసేందుకు 7,280 కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామని వెల్లడించారు. వాహన, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్కు అత్యంత కీలకంగా మారిన అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తి ఈ ఏడాదిలోనే దేశంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు అవసరమైన కీలక ఖనిజాలను వెలికితీయడంతో పాటు ఈ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా సమీకరిస్తామని మంత్రి తెలిపారు. అస్సాం రాష్ట్రం కాచార్ జిల్లాలో ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన కటిగరలోని నటన్పూర్లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2.0ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుదారులను గుర్తించి దశలవారీగా తొలగించడం జరుగుతోందని అన్నారు. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లింపులకు పూర్తిగా డిజిటల్ లావాదేవీలను మాత్రమే అనుమతించే అంశాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI పరిశీలిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని, ఫాస్టాగ్ లేదా UPI ద్వారా మాత్రమే టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, టోల్ లావాదేవీలలో పారదర్శకత, స్థిరత్వాన్ని నిర్ధారించడం ద్వారా ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. జాతీయ రహదారుల టోల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా డిజిటల్గా మార్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NHAI ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా 1,150కి పైగా టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ పాక్స్ సిలికా డిక్లరేషన్పై శుక్రవారం సంతకం చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో నాయకత్వ పాత్ర పోషించడమే భారతదేశ లక్ష్యమని అన్నారు. దేశంలోని ప్రతిభావంతులైన ఇంజనీర్లు అత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన 2 నానోమీటర్ చిప్లను రూపొందిస్తున్నారని వెల్లడించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు 10 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన నిపుణులు అవసరమని ఆయన తెలిపారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు అవసరమైన నిపుణులను అందించడంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ यूएस के साथ और भी कई जुड़े हुए देशों के साथ मिलकर भारत पैक्स सिलिका यानी सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स की वैल्यू चेन का हिस्सा बना है, जिससे भारत की इलेक्ट्रॉनिक्स इंडस्ट्री को, सेमीकंडक्टर इंडस्ट्री को बहुत लाभ होगा. जिस तरह से ऑलरेडी 10 प्लांट भारत में स्थापित होने की प्रक्रिया में है और बहुत जल्दी पहला सेमीकंडक्टर प्लांट कमर्शियल प्रोडक्शन स्टार्ट करेगा. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఈ తేదీని ఖరారు చేసినట్లు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో సుమారు 6 నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయ పునఃప్రారంభ తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించడం ఆనవాయితీ. కేదార్నాథ్ ఆలయం పునఃప్రారంభ తేదీ ప్రకటించడంతో చార్ధామ్ యాత్రకు షెడ్యూల్ ఖరారైంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ధామాలు ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.